హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సాహా. ఈరోజు స్టోరీ బంగారు పంజరం. ఒకసారి ఒక చిన్న ఊరిలో చిన్ను అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. చిన్ను చాలా తెలివైనది, కానీ ఆమెకి ఒక ఆశ ఉండేది, ఒక పక్షిని పెంచుకోవాలి అనే కోరిక. ఒకరోజు చిన్ను అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న పిట్టె గాయపడింది. చిన్ను దాన్ని తీసుకెళ్లి ముద్దుగా చూసింది. 3 రోజుల్లో ఆ పిట్టె ఆరోగ్యం పుంజుకుంది. దానికి పింకీ అని పేరు పెట్టుకుంది. చిన్ను తలుచుకుంది, ఇది ఇక బయటకు వెళ్లకుండా నా దగ్గరే ఉండాలి అని. ఆమె ఒక బంగారు పంజరం తయారు చేయించింది. అందులో పింకీని ఉంచింది. పిట్టె రోజు కూతగా పాటలు పాడేది, కానీ కాలక్రమేణా ఆ పాటలు మందబడిపోయాయి. చిన్ను ఆశ్చర్యపోయింది. పింకీ ఎందుకు మౌనంగా ఉంది, పాటలు ఎందుకు పాడట్లేదు అని ఆశ్చర్యపోతుంది. ఒకరోజు రాత్రి చిన్ను కలలో పింకీ మాట్లాడింది. నన్ను ప్రేమిస్తే నాకు స్వేచ్ఛ కావాలి. నా గాలి, ఆకాశం, నా జలపాతం ఇవన్నీ నాకు కావాలి. నేను బంగారు పంజరం కన్నా నీలి ఆకాశం కోరుకుంటున్నాను అని చిన్ను కలలో పింకీ ఇలా మాట్లాడింది. చిన్ను లేచి విన్నంతనే పంజరం తెలుపు తెలిచింది. పింకీ పలుకుతుంది, ధన్యవాదాలు చిన్ను అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పటి నుండి చిన్ను ప్రతి పక్షికి స్వేచ్ఛగా ఉండాలని నేర్పుతుంది. పిల్లలందరికీ ఒక మంచి గుణపాఠం చెప్పింది. ప్రేమ అంటే స్వేచ్ఛ ఇవ్వడం. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, జంతువులకు, పక్షులకు స్వేచ్ఛ అవసరం. నిజమైన ప్రేమ అంటే బంధించడం కాదు. థ్యాంక్ యూ.